ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఫిర్జాదిగూడ శంకర్ నగర్ లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తేజస్విని అనే యువతి నగ్నంగా వీధుల్లోకి పరుగులు తీసి ఉదయం లేచేసరికి ఫిర్జాదిగూడ చెరువులో విగత జీవిగా పడి కనిపించింది. అసలు తేజస్విని మరణానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ అమ్మాయి నగ్నంగా వీధుల్లోకి పరుగులు తీసింది. అసలు ఏం జరిగింది అని అంటే 16వ తారీఖు రాత్రి, అంటే 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ కూడా అనుకోవచ్చు మనము. 16వ తారీఖు అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో ఆ అమ్మాయి ఒక్కటేసారి తల్లికి ఆ అమ్మాయికి గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ అమ్మాయి ఒకేసారి నగ్నంగా వీధుల్లోకి తల్లిని లాక్ చేసి తల్లిని ఇంట్లోనే బంధించేసి డోర్ లాక్ చేసుకొని వీధుల్లోకి ఒక్కసారి నగ్నంగా పరుగులు తీసిన సీసీటీవీ విజువల్స్ అయితే మనకి బయటపడడం జరిగింది. సో ఆ విజువల్స్లో మనం క్లీన్గా చూస్తే గనక ఆ అమ్మాయి నగ్నంగా ఇంటి నుంచి బయటికి పరుగులు తీసింది. ఇంటి నుంచి బయటికి పరుగులు తీసి అక్కడ దగ్గరలోని ఒక అమ్మవారి ఆలయంలో చీరను దొంగిలించి చీరను చుట్టేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఫిర్జాదిగూడ చెరువులో ఆ అమ్మాయి శవమై తేలిందనమాట. మరి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేసి ఆ అమ్మాయిని చంపేయడం జరిగిందా, అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి అసలు నగ్నంగా ఇంట్లో నుంచి తల్లిని బంధించి మరి వీధుల్లోకి ఎందుకు పరుగులు తీసింది? ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఆ అమ్మాయి చెప్పిందట కొన్ని రోజుల నుంచి కూడా తల్లితోని నాకు పీడకలలు వస్తున్నాయి అని చెప్పినట్లుగా వాళ్ళ తల్లి చెప్తున్నమాట. కొన్ని రోజుల నుంచి తల్లికి కూతురికి కూడా గొడవలు జరుగుతున్నాయని తల్లి చెప్తున్నమాట. మరి తల్లి కూతురికి గొడవల నేపథ్యంలోనే ఈ దారుణానికి ఆ అమ్మాయి ఒడిగట్టిందా, లేకపోతే ఇంకేమైనా మానసికంగా బాధపడుతుందా? అసలు నగ్నంగా వీధుల్లోకి పరుగులు తీయాల్సినంత అవసరం, అది కూడా అర్ధరాత్రి ఏమొచ్చింది అన్న కోణంలో ఇప్పుడైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. సో ఆ అమ్మాయి ఎప్పుడైతే అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో అయితే బయటికి పరుగులు తీసిందో అప్పుడు ఆ కాలనీలో ఒకతను చూసి కూడా పరుగులు తీసిన వ్యక్తి కనిపించాడు సీసీటీవీ ఫుటేజ్లో. ఆ అబ్బాయిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించడం జరిగింది. సో ఆ అబ్బాయి చెప్తున్న మాట ఏంటి అని అంటే, నేనేదో ఆ అమ్మాయి వెంట ఆ అమ్మాయి కోసం కాదు పరుగులు తీసింది, ఆ అమ్మాయిని అలా చూసేసరికి నగ్నంగా, అది కూడా అర్ధరాత్రి, నాకు భయం వేసింది, ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు, అందుకే నేను భయంతో పరుగులు తీశాను అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. సో ఆ అబ్బాయిని ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ కాలనీకి చెందిన అతనిగానైతే పోలీసులు గుర్తించారు. సో ఆ అబ్బాయికి అంతకుమించి ఇంకేం తెలియదు. కానీ అసలు ఇంత విచిత్రమైన ఘటన ఎందుకు చోటు చేసుకుంది? అసలు ఎందుకు నగ్నంగా వెళ్ళింది ఆ అమ్మాయి? అది కూడా ఇంట్లో నుంచి పరుగున వెళ్ళింది. అండ్ ఈ ఏరియాలో అంటే శంకర్ నగర్, ఫిర్జాదిగూడలోని శంకర్ నగర్లో వీళ్ళు ఒక నెల మాత్రమే రెంట్కు ఉండడానికి వచ్చారట, తల్లి కూతుర్లు ఇద్దరు కూడా. మరి ఈ ఏరియా చేంజ్ అయినప్పుడు మరి ఈ నెల రోజుల్లోనే ఇలా అసలు ఆ అమ్మాయి ఎందుకు బిహేవ్ చేసింది? మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతుందా, లేకపోతే ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నట్లు తెలుస్తోంది, మరి ఆఫీస్లో ఏదైనా ఇష్యూ ఉందా, లేకపోతే ఎవరితో అన్న పరిచయం ఉండి ప్రేమలో ఉంటే వాళ్ళ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉండి అది మానసిక ఒత్తిడికి గురైందా, లేకపోతే తల్లి కూతుర్ల మధ్య గొడవల కారణంగానే మానసికంగా డిస్టర్బ్ అయి ఈ విధంగా చేసిందా, లేకపోతే పీడకలలు వస్తున్నాయి కొన్ని రోజుల నుంచి అని తల్లికి చెప్పడం జరిగిందని తెలుస్తోంది కదా. మరి ఆ నేపథ్యంలో పీడకలల దృష్ట్యా ఎక్కడన్నా డిస్టర్బ్ అయిందా ఆ అమ్మాయి, లేకపోతే ఆ అర్ధరాత్రి ఏదైనా పీడకలు వచ్చి ఆ పీడకలకి భయపడి తల్లితో గొడవ పెట్టుకొని అలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ తల్లిని బంధించేసి బయటికి వచ్చేసిందా? ఆ పీడకలకి భయపడే డిస్టర్బ్ అయి బయటికి వచ్చిందా? ఆ రోజు రాత్రి కూడా పీడకలు వచ్చుంటుందా ఆ అమ్మాయికి? అసలు ఎందుకు ఆ అమ్మాయి ఇంత విచిత్రంగా ప్రవర్తించాల్సి వచ్చింది? విచిత్రంగా ప్రవర్తించి బయటికి వెళ్ళి ఒక విగత జీవిగా పడేందుకు కనిపించింది? అంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని బయటికి వచ్చిందా, లేకపోతే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాలేక నగ్నంగా బయటికి వస్తే దీన్నే ఛాన్స్ అనుకొని తీసుకొని ఎవరైనా ఏదైనా చేసి చెరువులో పడేశారా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. దీని మీద పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు.
ఆ తల్లిని కూడా అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే తల్లి కూతుర్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది? ఎందుకు? మీ అమ్మాయి ఎలా ఉండేది? ఎవరెవరితో మాట్లాడేది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవలు? అవి ఏ స్థాయిలో ఉండేవి అన్న విధంగా కూడా ఆ అమ్మతోని కూడా వాళ్ళ తల్లితోని కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లుగా అయితే మనకి తెలుస్తోంది. అసలు ఎట్టకేలకు నగర వ్యాప్తంగా కూడా ఈ ఘటనను చూసి అందరూ కూడా షాక్‌కి గురవుతున్నారు. ఒక విచిత్రమైన ఘటనగా అందరూ చెబుతున్నారు. ఎందుకంటే నగ్నంగా ఆ అమ్మాయి బయటికి పరుగులు తీసి ఒక విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.